we will discuss another branching statement called switch case. ప్రీవియస్గా మనం if else గురించి డిస్కస్ చేసాం, నెస్టెడ్ ఇఫ్ గురించి డిస్కస్ చేసాం. వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రాంచ్ స్టేట్మెంట్స్. దేర్ యూ ఆర్ హ్యావింగ్ టూ టైప్స్, రైట్? if else and switch case. In the switch case, this is also known as multiple branching. అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. We can define any number of options. From that options you can select one. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మల్టిపుల్ బ్రాంచింగ్ అని చెప్పి కూడా యూస్ చేస్తాము అనమాట అక్కడ అది. సో స్విచ్ కేస్ ఈజ్ నోన్ ఫర్ multiple branching. First I will go for the syntax for this switch case. Okay, then switch expression, you can take the constant there, then case 1 colon, then statements, then break statement, right? So like that I can have any number of options, case 1, case 2, case 3, like that. I will copy 1, case 2 and so on. Then I will take another statement default. In this default also we are having some statements, then you have to close the braces. Then ఒక్కసారి చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మనం స్విచ్ స్టేట్మెంట్ యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తున్నాం అనుకోండి. అక్కడ అది ఇప్పుడు చాయిస్ వాల్యూ నేను 1 ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ ఫ్రమ్ కేస్ 1. అంటే కేస్ 1లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి దెన్ ఇట్ ఎన్కౌంటర్స్ దిస్ బ్రేక్ స్టేట్మెంట్. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చిందో ఇట్ విల్ టెర్మినేట్ ఫ్రమ్ స్విచ్ కేస్. అంటే ఆ స్విచ్ కేస్ నుంచి బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రాంలో నుంచి. ఒకసారి చూడండి, ఇప్పుడు చాయిస్ వాల్యూ నేను 2 ఇచ్చాను. చాయిస్ వాల్యూ 2 ఇస్తే ఏం చేస్తుంది, డైరెక్ట్ ఇట్ విల్ కమ్ డౌన్ టు కేస్ 2. కేస్ 2లోకి వస్తుంది. ఆ కేస్ 2లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్ రాగానే బయటకు వచ్చేస్తుంది అక్కడ అది. అంటే స్విచ్ కేస్ ఈజ్ నోన్ ఫర్ మల్టిపుల్ బ్రాంచింగ్ అని చెప్పి యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఐఎమ్ హ్యావింగ్ సమ్ 4 ఆప్షన్స్, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, అలా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చానయ్యా. నౌ ఐ హ్యావ్ గివెన్ ద చాయిస్ యాజ్ 5 విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ మై లిస్ట్. నా లిస్ట్లో చాయిస్ 5 అనేది లేదు అక్కడ. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ దిస్ డిఫాల్ట్. ఆ డిఫాల్ట్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడి నుంచి బ్రేక్ బయటకు వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆప్షనల్. డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు అనమాట అక్కడ అది. సో స్విచ్ స్టేట్మెంట్లో బేసికల్గా సింటాక్స్ దీన్ని యూస్ చేస్తుంటాం మనం అక్కడ. సో కేస్ 1 స్టేట్మెంట్స్ బ్రేక్, కేస్ 2 స్టేట్మెంట్స్ బ్రేక్ అండ్ సో ఆన్. కేస్ 1 తర్వాత కోలన్ యూస్ చేస్తాం మనం, దిస్ రిప్రజెంటింగ్ యాజ్ ఎ లేబుల్ నేమ్. గో టు స్టేట్మెంట్ యూస్ చేస్తున్నప్పుడు దాని గురించి ఒకసారి చెప్తాను మీకు అది. సో కేస్ 1 స్టేట్మెంట్స్ బ్రేక్, కేస్ 2 స్టేట్మెంట్స్ బ్రేక్. ఇప్పుడు చాయిస్ వాల్యూ నేను 3 ఇస్తే కేస్ 3లోకి వెళ్తుంది, 3లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేసి బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రాంలో నుంచి. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ప్రతిదానికి కూడా మనం బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేస్తాము అనమాట అక్కడ అది. ఒకవేళ ఇక్కడ నేను బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేయలేదనుకోండి, చాయిస్ వాల్యూ 1 ఇచ్చా, దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ కేస్ 1. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ లేదు అనుకుంటాం, ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ లేకపోతే ఇట్ ఆల్సో ఎగ్జిక్యూట్స్ కంటిన్యూషన్, అంటే కేస్ 2ని కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అక్కడ అది. అక్కడి నుంచి బ్రేక్ స్టేట్మెంట్లోంచి బయటకు వస్తుంది అనమాట అక్కడ అది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ బ్రేక్ స్టేట్మెంట్. మన ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి 2 కేసులకి ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకోండి, అప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయక్కర్లేదు అనమాట అక్కడ అది. చూద్దాం దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం. సో దిస్ ఈస్ ద స్విచ్ కేస్, అనదర్ బ్రాంచ్ స్టేట్మెంట్ నోన్ యాజ్ multiple branching. In this you are having number of options, from that you are selecting one. Default statements, these statements will be executed when our choice is not available in our list. మనం ఇచ్చిన ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ ఏదైనా ఇన్పుట్ చేశాను అనుకోండి, అప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్లోకి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట అక్కడ అది, రైట్? ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేద్దాం రా. ఐ విల్ ఎగ్జిక్యూట్ ఎ ప్రోగ్రామ్ డిపెండింగ్ ఆన్ ద చాయిస్. ఐ వాంట్ టు పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే ఏంటి, ఇప్పుడు చాయిస్ వాల్యూ 1 ఇచ్చాను అనుకోండి, ఇట్ హ్యాస్ టు పెర్ఫార్మ్ ఎడిషన్. చాయిస్ వాల్యూ 2 ఇచ్చాను అనుకోండి, ఇట్ హ్యాస్ టు పెర్ఫార్మ్ సబ్ట్రాక్షన్. 3 మల్టిప్లికేషన్, 4 ఫర్ డివిజన్. ఈ 4 కాకుండా వేరే ఏదన్నా ఇచ్చాను అనుకోండి, దెన్ ఐ వాంట్ టు పెర్ఫార్మ్ రాంగ్ ఎంట్రీ మెసేజ్. అదర్వైజ్ యూ కెన్ టేక్ ఎనీ ఆప్షన్, ఏదైనా ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. కానీ అక్కడ
మీరు ఏ స్టేట్మెంట్ కావాలంటే ఆ స్టేట్మెంట్ అక్కడ యూస్ చేస్తాం ఇన్ డిఫాల్ట్లో చేస్తాము అనమాట అక్కడ. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేద్దాం. నౌ ఐ వాంట్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ టు పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ డిపెండింగ్ ఆన్ చాయిస్, అంటే స్విచ్ కేస్ యూస్ చేస్తాము అనమాట అక్కడ అది. సో ఫర్ దట్ థింగ్ ఫస్ట్ ఐ విల్ ఇన్పుట్ అండ్ చాయిస్ ఏబిసి, ఏబీలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసి చాయిస్ సి వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తాం మనం. చాయిస్ డిపెండింగ్ ఆన్ చాయిస్ వాల్యూ 1 అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎడిషన్ చేయాలి. అలా చూద్దాం అన్నమాట అక్కడ అది. ఫస్ట్ ఐ విల్ ఇన్పుట్ ద వాల్యూ ఫర్ ఏబి. ఓకే, దెన్ I have taken A, B. Now I want to input the choice. Printf enter choice అనైనా ఇవ్వచ్చు, కానీ అక్కడ చాయిస్లో మనం ఏం చేస్తే ఏ వాల్యూని మనం ప్రాసెస్ చేయాలని ఉంది కదా, ఆ డీటెయిల్గా కూడా ఇవ్వచ్చు మనం అక్కడ, మెనూ డ్రివెన్ లాగా అనమాట అక్కడది. సో printf enter 1-add 2-subtract 3-multiplication 4-division. నా ఎంటర్ చాయిస్ అని ఇచ్చిన తప్పేం లేదు అక్కడ, బట్ ఆ చాయిస్లో మనం ఏమి ఇవ్వాలి అనేది తెలియడం కోసం ఇలా రాశాను అనమాట అక్కడ అది. నౌ చాయిస్. నౌ ఐ గాట్ ద వాల్యూస్ ఫర్ ఏ అండ్ బి అండ్ ఐ ఇన్పుటెడ్ ద వాల్యూ ఫర్ చాయిస్ కూడా ఇన్పుట్ చేశా. ఇప్పుడు చాయిస్ 1 అయితే ఏం చేయాలి, 2 అయితే ఏం చేయాలి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. నౌ switch of choice, there is no semicolon here, case 1, there is a space, case space 1, then colon. So C is equal to A plus B. So addition perform చేస్తాం choice 1 అయితే, then I will print the value sum equal to %d C, right? దెన్ బ్రేక్, అంటే ఒక కేస్ని కంప్లీట్ చేసాము అనమాట అక్కడది. ఇలా ఎన్ని కావాలి ఇప్పుడు నాకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, కేస్ 1, కేస్ 2, కేస్ 3. సో ఐ విల్ కాపీ దిస్, కేస్ 3, కేస్ 4, right? I will modify this, case 2 C equal to A minus B, then I will print difference equal to C, then case 3 A asterisk B, that is for multiplication, I will get the product, isn't it? Then case 4 I will take the division, కోఫిషియంట్ వాల్యూ తెచ్చుకుంటాం మనం అక్కడ. సో చాయిస్ వాల్యూ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చాం మనం. ప్రతిదానికి కూడా బ్రేక్ స్టేట్మెంట్ ఉంది అన్నమాట అక్కడ అది. లాస్ట్లో డిఫాల్ట్ ఐ విల్ ప్రింట్ రాంగ్ ఎంట్రీ. రాంగ్ ఎంట్రీ అనే ప్రింట్ చేయక్కర్లేదండి. బై డిఫాల్ట్ ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎడిషన్, అంటే రాంగ్ ఎంట్రీ ఏదైనా ఇచ్చినప్పుడు ఎడిషన్ చేయాలి అనుకోండి, యూ కెన్ టేక్ దట్ స్టేట్మెంట్స్ హియర్. మీరు ఏ ఆప్షన్ అయినా యూస్ చేసుకోవచ్చు అక్కడ, రైట్? బ్రేక్, దెన్ క్లోజ్. ఒక్కసారి చూడండి ప్రోగ్రామ్ ఏం చేశాను. ఇప్పుడు ఏబీ వాల్యూస్ ఇన్పుట్ చేసుకున్నాను, దెన్ చాయిస్ వాల్యూ ఇన్పుట్ చేశా. ఇప్పుడు చాయిస్ వాల్యూ 1 అయిందనుకోండి, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ కేస్ 1. బ్రేక్ స్టేట్మెంట్ టచ్ అయింది కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, అంటే ఇక్కడ స్విచ్ కేసులోంచి బయటకు వచ్చేస్తుంది. చాయిస్ వాల్యూ 2 ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా ఎక్కడికి వస్తుంది, ఆ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి కేస్ 2లోకి వస్తుంది. దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ దిస్ బ్రేక్ స్టేట్మెంట్. సపోజ్ ఇఫ్ యూ రిమూవ్ దిస్ బ్రేక్ స్టేట్మెంట్, చూద్దాం దాని గురించి కూడా. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. Yeah, I'll select the language and say run. ఓకే,
ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఇన్పుట్ చేయాలి ఫస్ట్. సో 10 and then 5. Now it is asking for the choice. 1 is the addition, 2 is the subtraction, 3 is the multiplication, అలా పెర్ఫామ్ చేస్తుంది అక్కడ. అది ఐ విల్ టేక్ 2 అంటే ఏం చేసింది ఇప్పుడు అది, ద డిఫరెన్స్ ఈజ్ 5 అని ప్రింట్ చేసింది. రైట్, నెక్స్ట్ మళ్ళీ రన్ చేద్దాం దీన్ని. Yeah. Sometimes it is showing slow. I'll come back once. Yeah, so 10, 8, I'll give the choice as 5. 6 ఇన్పుట్ చేశాను రా. సో ఇన్పుట్ చేసినప్పుడు ఏమైంది, అది రాంగ్ ఎంట్రీలోకి వెళ్ళిపోయింది. రైట్, నౌ ఐ విల్ రిమూవ్ బ్రేక్ స్టేట్మెంట్ ఫర్ కేస్ 3. కేస్ 3లో బ్రేక్ స్టేట్మెంట్ తీసేశాను. ఇప్పుడు చాయిస్ వాల్యూ 3 ఇచ్చాను అనుకోండి, కేస్ 3ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, బ్రేక్ లేదు కాబట్టి కేస్ 4ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అక్కడ. అది ఐ విల్ రన్ దిస్. Yeah, I'll take 16, then 3. Now I'll give the choice as 3 అని ఇన్పుట్ చేశాను అక్కడ. సో అప్పుడు ఏం చేస్తుంది, ప్రోడక్ట్ వచ్చింది, కోఎఫిషియంట్ వచ్చింది, బికాజ్ ఐ హ్యావ్ రిమూవ్ దిస్ బ్రేక్ స్టేట్మెంట్. ఆ బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూస్ చేస్తున్నామో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అన్న. రైట్, ఇప్పుడు మన అక్కడ బ్రేక్ స్టేట్మెంట్ తీసేస్తే ఏమైంది, అది చాయిస్ వాల్యూ 3 ఇచ్చినప్పుడు కేస్ 3ని ఎగ్జిక్యూట్ చేసింది, బ్రేక్ లేదు కాబట్టి కేస్ 4లో కూడా వచ్చి ఎగ్జిక్యూట్ చేసింది అనమాట అక్కడ. అది ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ స్విచ్ కేస్. ఇప్పుడు యాక్చువల్గా మనం నెంబర్స్ని యూస్ చేసి చాయిస్ యూస్ చేసాం, మనం నాన్ న్యూమరిక్ డేటా క్యారెక్టర్స్ యూస్ చేసి కూడా చేయొచ్చు అనమాట అక్కడ. అది ఐ వాంట్ టు సెలెక్ట్ ఏ కలర్ బై ఇన్పుటింగ్ ద క్యారెక్టర్. అంటే ఇప్పుడు నేను డబ్ల్యూ ఇన్పుట్ చేశాను అనుకోండి, వైట్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి, ద సెలెక్టెడ్ కలర్ ఈజ్ వైట్ అని ప్రింట్ అవ్వాలి. వై అని ఇచ్చాను అనుకోండి, ద సెలెక్టెడ్ కలర్ ఈజ్ ఎల్లో అని ప్రింట్ అవ్వాలి. ఈ రెండు కాకుండా ఏదైనా ఇచ్చారనుకోండి, ద సెలెక్టెడ్ కలర్ ఈజ్ బ్లూ అని ప్రింట్ అవ్వాలి. అంటే 3 ఆప్షన్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ. అంటే డిఫాల్ట్లో ఏం చెప్తాను నేను, ఓన్లీ బ్లూ అని ప్రింట్ అవుతుంది. డబ్ల్యూ అయితేనేమో వైట్, వై అయితేనేమో ఎల్లో. ఈ రెండు కాకుండా ఏది ఇన్పుట్ చేసినా కానీ ఐ వాంట్ టు సెలెక్ట్ దట్ కలర్ యాజ్ బ్లూ. సో డిఫాల్ట్ స్టేట్మెంట్లో రాంగ్ ఎంట్రీ కాకుండా ఏదైనా రాయొచ్చు అని చెప్పడం కోసం అనమాట అక్కడ. అది రైట్, ఐ విల్ టేక్ ద ప్రోగ్రామ్. Remove this. Yeah, here I have to take C type because it is a character functions. Okay, I'll take a single variable. ఒక వేరియబుల్ చాలు అన్న మనకి ఇక్కడ. అంటే బ్లూ కలరు, వైట్ కలరు, ఎల్లో కలర్ అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయక్కర్లేదు. అన్ని కలర్ సంబంధించి క్యారెక్టర్ కోడ్ ఒకటే, W or Y, like that you are going to take the value. So I'll take char C code, that is color code, right? So printf enter W for white, Y for yellow. Okay, I'll take only 2 options. ఈ రెండు కాకుండా వేరే ఏదైనా ఇస్తే it has to give blue, the selected color is blue అని ప్రింట్ అవ్వాలి. So there is a function get char to input a single character. So C code is equal to get char.
సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, నేను గెట్ క్యార్ దగ్గర డబ్ల్యూ అని ఇన్పుట్ చేశాను అనుకోండి, ఆ డబ్ల్యూ వెళ్ళి ఇక్కడ సి కోడ్లో స్టోర్ అవుతుంది. సో సి కోడ్లో డబ్ల్యూ ఉందా లేదా చెక్ చేసుకుంటాను. డబ్ల్యూ ఉంటే వైట్ అని ప్రింట్ చేస్తాము, లేకపోతే డబ్ల్యూ కానీ వై కానీ కాకుండా రెండిట్లో కాకుండా వేరే ఏదైనా ఇచ్చారనుకోండి, అప్పుడు సెలెక్టెడ్ కలర్ ఈజ్ బ్లూ అని ప్రింట్ చేస్తాం. నౌ ఐఎమ్ రైటింగ్ ద స్విచ్ కేస్. ఇప్పుడు క్యారెక్టర్ కాన్స్టెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇందా కేస్ 1 కేస్ 2 అని చెప్పి రాసాం కదా, ఇప్పుడు కేస్ డబ్ల్యూ కేస్ వై అని చెప్పి రాస్తామన్నమాట అక్కడది. సో స్విచ్ ఆఫ్ సి కోడ్, దెన్ కేస్ క్యారెక్టర్ కాన్స్టెంట్ని సింగిల్ కొటేషన్స్లో స్పెసిఫై చేయాలి. కేస్ డబ్ల్యూ, then printf the selected color is white, then break semicolon here, then case y colon printf the selected color is yellow, then break. Yeah, last default. What I told, default ఏం చేద్దాం అనుకుంటున్నాను, రాంగ్ ఎంట్రీ కాదు, I want to print that selected color is blue అని ప్రింట్ చేయాలి. సో blue, again break. మనం ఇక్కడ బ్రేక్ ఇవ్వకపోయినా ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ స్విచ్ కేస్, బట్ సింటాక్స్ ప్రకారంగా ఇస్తున్నాం మనం అక్కడ అంతే. ఓకే, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఓన్లీ వన్ వేరియబుల్ ఐ హ్యావ్ టేకెన్ సి కోడ్. కలర్ కోడ్ని ఇన్పుట్ చేసుకోవాలి, క్యారెక్టర్ని ఇన్పుట్ చేసుకున్నా, ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్ డేటా టైప్. ఇప్పుడు ఇక్కడ నేను జెడ్ ఇచ్చాను అనుకోండి గెట్ క్యార్ దగ్గర, అంటే సి కోడ్లో ఏమున్నట్టు ఇప్పుడు జెడ్ ఉంది. సో కేస్ డబ్ల్యూ నాట్ సాటిస్ఫైడ్, కేస్ వై నాట్ సాటిస్ఫైడ్. ఎక్కడికి వచ్చినప్పుడు కేస్ డబ్ల్యూకి వచ్చి డిఫాల్ట్లోకి వచ్చి బ్లూ అని ప్రింట్ అవుతుంది అనమాట అక్కడది. రైట్, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. Yeah, so selected color, I will take W, press enter, the selected color is white. Again I will run, I will take Z, then the selected color is blue. What happened if I press capital Y? ఇప్పుడు క్యాపిటల్ వై ఇచ్చాను అనుకోండి, అక్కడ మనం ఇచ్చింది ఏంటి, కేసు స్మాల్ వై ఇచ్చాను నేను ఇక్కడ, బట్ నేను ఇన్పుట్ చేసిందేమో క్యాపిటల్ వై. అప్పుడు ఏమైంది, సెలెక్టెడ్ కలర్ ఈజ్ బ్లూ అని వచ్చింది, బికాస్ ఈజ్ నాట్ ఐడెంటిఫైయింగ్ స్మాల్ వై. సో క్యాపిటల్ వై ఇచ్చినా స్మాల్ వై ఇచ్చినా ఎగ్జిక్యూట్ కావాలి అనుకోండి, మనం వీ కెన్ యూజ్ సమ్ మ్యాథ్ ఫంక్షన్. క్యారెక్టర్ ఫంక్షన్లో ఏం చేస్తాం, మనం దాన్ని లోయర్ కేసులోకి కన్వర్ట్ చేయడం లేకపోతే అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేయడం చేసాం. లేదు, మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ యూజ్ చేయొచ్చురా ఇక్కడ. అంటే ఏం చేస్తాను ఇప్పుడు ఇక్కడ, కేస్ సింగిల్ కొటేషన్స్లో క్యాపిటల్ డబ్ల్యూ, నానా కేస్ స్మాల్ డబ్ల్యూకి కేస్ క్యాపిటల్ డబ్ల్యూకి మధ్యలో బ్రేక్ స్టేట్మెంట్ లేదు. మీరు కేస్ క్యాపిటల్ డబ్ల్యూ ఇచ్చారనుకోండి, ఇక్కడికి వస్తుంది సెలెక్టెడ్ కలర్ ఈజ్ వైట్ అని ప్రింట్ అవుతుంది. కలర్ కోడ్లో నేను స్మాల్ డబ్ల్యూ ఇచ్చాను అనుకోండి, అప్పుడు కేస్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూకి వచ్చింది. ఇక్కడ బ్రేక్ లేదు కాబట్టి ఏమైంది, కేస్ క్యాపిటల్ డబ్ల్యూని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అక్కడ డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి రా. సో ఐ కెన్ యూజ్ మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ హియర్. కేస్ క్యాపిటల్ వై అంటే స్మాల్ వై ఇచ్చినా క్యాపిటల్ వై ఇచ్చినా రెండిట్లో ఏది ఇచ్చినా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట అక్కడ అది. రైట్, ఐ విల్ షో దిస్. Yeah, now I will take capital Y here, then it is going to print the selected color is yellow. అంటే రెండు కేస్ స్టేట్మెంట్లు ఒకసారి ఇస్తున్నాం మనం అక్కడ, కేస్ క్యాపిటల్ వై స్మాల్ వై, కేస్ క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ. సో నాన్ న్యూమరిక్ డేటా అంటే క్యారెక్టర్స్ని యూజ్ చేసి స్విచ్ కేస్ని ఎలా యూజ్ చేయాలి అంటే అక్కడ కాన్స్టెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము. కేస్ 1 కేస్ 2 అంటే నెంబర్స్ అవి న్యూమరిక్. ఇక్కడ కేస్ డబ్ల్యూ ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్ అనమాట అక్కడది, దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాము అనమాట అది. సో దిస్ కమ్స్ టు యువర్ స్విచ్ కేస్. సో స్విచ్ కేస్ అంటే మల్టిపుల్ బ్రాంచింగ్, అది ప్రతి కేస్కి కూడా బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఇచ్చిన ఆప్షన్స్ కాకుండా వేరే ఏదైనా చాయిస్ ఇచ్చామనుకోండి, దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ ఫ్రమ్ డిఫాల్ట్. ఆ డిఫాల్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట అక్కడది.